నమస్తే, నేను సునీత. టీ న్యూస్కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ప్రకాష్ రాజ్ పరామర్శ. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను అడిగి ఆరోగ్య పరిస్థితిపై ఆరా. తనకు పార్టీ మారాల్సిన అవసరం లేదన్న గుత్తా. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారంపై ఆగ్రహం. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎమ్మెల్యేలకు క్యాంప్ ఆఫీసులు. కాంగ్రెస్ కార్యకర్తలు ధ్వంసం చేయడం దుర్మార్గమన్న బీఆర్ఎస్. కాంగ్రెస్ ఫ్లెక్సీలు చించారని 9 మంది యువకులకు చిత్రహింసలు. పెద్దపల్లి జిల్లా ధర్మారం ఎస్ఐ ఘాతుకం. జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం. ఆర్టికల్ 370 రద్దు అధికారం కేంద్రానికి ఉందన్న సుప్రీంకోర్టు. వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. శాసనసభ కార్యదర్శికి రాజీనామా లేఖ ఇచ్చారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నానని లేఖలో పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గానికి నిధులు ఇవ్వడం లేదని ఆళ్ల రామకృష్ణారెడ్డి కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. 1250 కోట్ల నిధులు ఇస్తామని హామీ ఇచ్చి మాట తప్పారని కూడా ఆయన ఆగ్రహంతో ఉన్నారు. పార్టీలో తనను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆళ్ల రామకృష్ణారెడ్డి భావిస్తున్నారు. ఈ కారణాలతోనే ఆళ్ల రాజీనామా చేశారని ఆయన అనుచరులు చెబుతున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ యశోద ఆసుపత్రిలో పరామర్శించారు. ఈ సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసి కేసీఆర్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. అటు ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, మల్లారెడ్డి, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వరరెడ్డి, మోత్కుపల్లి, చెల్మెడ లక్ష్మీ నరసింహారావు తదితరులు కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రజల సమస్యల గురించి పోరాడుతామని బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ ఏర్పడిందే తెలంగాణ కోసమన్నారు. అధికార పార్టీలు మారినంత మాత్రాన శిలా ఫలకాలు తొలగించడాన్ని తప్పుబట్టారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటర్ మహాశయులకు అందరికీ కూడా మా పార్టీ తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. రానున్న రోజుల్లోపట ప్రజల సమస్యలు అన్నీ కూడా మరి పరిష్కరిస్తాం, ప్రజల వైపు ఉంటాం. ప్రజలకి ఏవైనా ఇబ్బందులు వస్తే మా పార్టీ తరఫున ప్రతి కార్యకర్త గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామ పార్టీ అధ్యక్షులు మొదలు పెడితే రాష్ట్ర పార్టీ అధ్యక్షుల వరకు మేము ఎన్నికైనా పడ్డ వాళ్ళం, ఎన్నికలో ఓటమి పాలైన వాళ్ళం, ప్రజాక్షేత్రంలో ఉంటాం. ప్రజల సమస్యలకి పరిష్కరించుకుంటూ ముందుకెళ్తాం. ప్రజల మన్ననలు పొంది మళ్ళీ అధికారంలోకి రావడానికి మేము ముమ్మరంగా ప్రయత్నం చేస్తాం. భారత రాజ్యాంగాన్ని నమ్ముకున్నటువంటి పార్టీ, ఎన్నికల్లో పాల్గొంటున్నటువంటి పార్టీ. మేము తప్పనిసరిగా రానున్న రోజుల్లోపట ప్రజల వైపు ఉంటాం, ప్రజల సమస్యలు తీసుకుంటాం. ప్రజలకి ప్రభుత్వం చేసేటువంటి మంచి పనులు ఉంటే మేము అడ్డుపడేది లేదు. మరి మంచి పనులు కాకుండా ప్రజాక్షేత్రంలో ప్రజలకి ఇబ్బందులు అయితే తప్పనిసరిగా మేము ప్రజల వైపు నుండి పోరాటం చేస్తాం. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 119 శాసన సభ్యులకి మరి నివాసం ఉండడానికి కార్యాలయాలు 2 కూడా కలిసి కట్టడం జరిగింది. ఒక 5ో 6ో ఇంకా కంప్లీట్ కాలేదు. 119 లోపల హైదరాబాద్ నగరంలో కొన్ని, అక్కడొకటి ఇక్కడొకటి కాలేదు. ఇవి చాలా గొప్ప ఆలోచనతోని కట్టడం జరిగింది. ఇక్కడ హన్మకొండలో, ఇక్కడ అచ్చంపేటలో కట్టినటువంటి ఆ నివాస గృహాల్లోకి వీళ్ళు ఖాళీ చేస్తున్నారు. ఆ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంట్లోకి, ఆఫీసులకి వచ్చి అక్కడ ఉన్నటువంటి శిలా ఫలకాలు ఉంటాయి, అంటే ఫౌండేషన్ స్టోన్, ఇనాగ్రేషన్ స్టోన్, ప్లాంక్స్ ఉంటాయి. వాటిని సుత్తిలు బట్టి ధ్వంసం చేశారు. అక్కడ ఉన్నటువంటి ఆ నివాసము అది ప్రజలది. అది ప్రజల డబ్బుతో, ప్రభుత్వ డబ్బుతో కట్టినటువంటి నిర్మాణాలు. అవి వ్యక్తిగతంగా వినయ్ భాస్కర్ కోసమో లేకపోతే బాలరాజు గారి కోసమో కట్టినటువంటి ఇండ్లు కావవి. హన్మకొండ అంటే వరంగల్ వెస్ట్ శాసనసభ నియోజకవర్గంలో ఎవరు శాసనసభ్యులైతే వారు నివాసం అక్కడ ఉండాలి అని
అదేవిధంగా ప్రతి శాసనసభ వచ్చపేట కూడా అంతే కట్టడం జరిగింది. ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వెళ్ళి పెద్ద పెద్ద సుత్తుళ్ళు పట్టుకొని వాటిని పగలగొట్టారు. అవన్నీ వాట్సాప్లో సోషల్ మీడియాలో మరి తిరుగుతున్నాయి. మీరు కూడా అందరు కూడా చూసి ఉండొచ్చు. అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణను చాలా గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దాలని సంకల్పంతో కట్టినటువంటి నిర్మాణాలన్నీ కూడా ధ్వంసం చేస్తారని ప్రశ్నించదలుచుకున్నాను. ఒక ఆఫీస్ సెక్రటరీ, తర్వాత కంప్యూటర్ రూము, ప్రజలు వస్తే ఎమ్మెల్యే కూర్చొని మాట్లాడడానికి ఒక రూము, తర్వాత ఆఫీసర్స్తో కావాలంటే ఒక చిన్న కాన్ఫరెన్స్ హాలు, ఇవన్నీ కూడా నిర్మించి ఒక శాసనసభ్యుడు ప్రజల దగ్గరికి అందుబాటులో ఉండాలి కాబట్టి అదే ఆఫీస్ మీద ఒక ఇల్లు, ఆ ఇల్లు ఒక 2 బెడ్రూమ్ 3 బెడ్రూమ్ ఇల్లు, ఒక డైనింగు, ఒక కిచెను, ఈ విధంగా ఒక శాసనసభ్యుడు అనేవాడు తన నియోజకవర్గంలోనే ఉండాలి. ఆ నియోజకవర్గంలో పని చేయడానికి ఇంత గొప్పగా తీర్చిదిద్దాలి ఆఫీసులు, ఇల్లు అని చెప్పి చాలా గొప్పగా ఆలోచించినటువంటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఈ పని చేశారు. 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత 2018 వరకే చాలా వాటికి కంప్లీట్ అయినాయి. తర్వాత 18 నుండి 23 వరకు కూడా కొన్ని కంప్లీట్ అయినాయి. ఇంకా కూడా కొన్ని కంప్లీట్ అయ్యే స్టేజ్లో ఉన్నాయి. ఇప్పుడు వేములవాడలో ఇంకా ఇనాగ్రేషన్ కాలేదు, ఇంకా కొన్ని ఇనాగ్రేషన్స్ అవుతున్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏం చేస్తున్నారు? శిలాఫలకాలు అనేది అది ఎప్పుడు చేశారు? ఫౌండేషను ప్రభుత్వ ఆస్తి. నేను ఎందుకు చెప్తున్నంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు, ఒక మంత్రివర్గం ఏర్పడ్డది. మీ కార్యకర్తలకు చెప్పాలి, ఇది కరెక్ట్ కాదని చెప్పాలి. నేను డిమాండ్ చేస్తున్నాను, మళ్ళీ ఆ శిలాఫలకాలు మళ్ళీ రిస్టోర్ చేయాలి. ఎవరైతే ధ్వంసం చేసినో వాళ్ళపైన కేసులు పెట్టాలి. ఇది ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసే వాళ్ళ మీద కేసులు పెట్టాలి. అయితే రేవంత్ రెడ్డి గారు చేపించినని కూడా నేను అనడం లేదు, కానీ మీరు ఒక సందేశం పంపాలి. మాజీ సీఎల్పీ నేత జానారెడ్డిని ఆయన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. రేవంత్ రెడ్డిని జానారెడ్డి దంపతులు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిని కలిశారు. వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. సచివాలయంలోని వ్యవసాయ శాఖ సెక్రటరీ ఛాంబర్లో అధికారులతో సమావేశమయ్యారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి సమీక్ష నిర్వహిస్తున్న సందర్భంగా తుమ్మలకు సెక్రటరీ రఘునందన్ రావు, హెచ్ఓడి, ఇతర అధికారులు శుభాకాంక్షలు చెప్పారు. అన్ని రకాల పంటలకు తెలంగాణ నేల అనుకూలంగా ఉంటుందని, బహుశా దేశంలోని ఏ రాష్ట్రానికి ఈ ప్రత్యేకత లేదని మంత్రి తుమ్మల చెప్పారు. సీజన్ల వారీగా ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకుని అందుకు తగ్గట్టుగా రైతులను వ్యవసాయానికి సమాయత్తం చేయాలని అధికారులకు సూచించారు. అధికారులంతా సమన్వయంతో పనిచేసి ఉత్పత్తి పెంచాలని, వ్యవసాయ శాఖకు మంచి పేరు తేవాలని కోరారు. మంచి పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని అధిక పంట దిగుబడిని సాధించడమే కాకుండా ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం విశేషంగా కృషి చేయాలన్నారు. పామాయిల్ సాగును మరింత ప్రోత్సహించాలని సూచించారు. మంచిర్యాల జిల్లా నస్పూరులో అధికారులు అక్రమ కట్టడాలను కూల్చివేశారు. నస్పూరు మండలంలోని 42వ సర్వే నంబర్లో ఉన్న ప్రభుత్వ భూమిలో అనుమతి లేకుండా అక్రమంగా కట్టడాలను నిర్మించారు. దీన్ని గుర్తించిన మున్సిపల్, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా జేసీబీలతో కూల్చివేశారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించినందునే నిర్మాణాలను కూల్చివేసినట్లు అధికారులు తెలిపారు. అయితే తమ ఇళ్లను కూల్చివేస్తున్నారని ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అధికారులు స్పందించి అతన్ని అడ్డుకున్నారు.
సిద్దిపేట జిల్లాలో రాజీవ్ రహదారిపై కారు అగ్నికి ఆహుతైంది. హైదరాబాద్ వెళ్తున్న కారు వర్గల్ మండలం గౌరారం గ్రామ శివారులో అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో కారులో మంటలు చెలరేగాయి. కారులో ఉన్న 4 వ్యక్తులు బయటకు రావడంతో ప్రాణాలతో బయటపడ్డారు. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో 9 మంది యువకులను పోలీసులు చిత్రహింసలు పెట్టారని స్థానిక బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలే ఫ్లెక్సీలు చింపివేసి తమపై పోలీసులకు ఫిర్యాదు చేశారని బాధితులు మండిపడుతున్నారు. ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ ప్రోత్సాహంతోనే ఎస్ఐ తమను తీవ్రంగా కొట్టారని యువకులు ఆరోపించారు. ఫ్లెక్సీలు చింపిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. 5 గంటలు తీసుకుపోయి సాయంత్రం 5 గంటల వరకు 4 గంటల వరకు ఉంచి వాళ్ళు హింసించాల్సిన అవసరం ఏమున్నది? నోటికి ఎట్టు పడితే అటు అమ్మ నా బూతులు తిట్టాల్సిన అవసరం ఏముంది? తెలంగాణ వచ్చింది కొట్టి మంచినీళ్ళు కూడా ఇవ్వనటువంటి దుర్భాగ్య స్థితి మన పోలీస్ స్టేషన్లో ఉన్నది. అంటే ఇవాళ వాళ్ళు గొడవ ఏడుస్తూ ఉంటారు. వాళ్ళు గతంలో ఏం చేసిరో ఏం పోయిందో తెలియదు సార్. 5 గంటలు తీసుకుపోయి సాయంత్రం 5 గంటల వరకు 4 గంటల వరకు ఉంచి వాళ్ళు హింసించాల్సిన అవసరం ఏమున్నది? నోటికి సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 27న పోలింగ్ నిర్వహించేందుకు కార్మిక శాఖ చర్యలు తీసుకుంటుంది. అదే రోజు ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సిపిఐ మధ్య పొత్తు ఉన్నప్పటికీ ఎన్ఐటియుసి, ఏఐటియుసి వేరువేరుగా పోటీ చేస్తున్నాయి. ప్రధాన పోటీ మాత్రం టీబీజీకేఎస్, కొన్ని జాతీయ కార్మిక సంఘాల మధ్య ఉంది. మరోవైపు సింగరేణి ఎన్నికలను వాయిదా వేయించేందుకు కొన్ని సంఘాలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల సందడి మొదలైంది. ఈ నెల 27న ఎన్నికలు జరగనుండగా కార్మిక శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. పోలింగ్ కోసం వివిధ ప్రాంతాల్లో మొత్తం 84 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నది. కార్పొరేట్ ఏరియాలో 5, కొత్తగూడెంలో 6, ఇల్లందులో 3, మనుగూరులో 7, రామగుండం 1లో 11 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. అలాగే రామగుండం 2లో 6, రామగుండం 3లో 6, భూపాలపల్లిలో 9, బెల్లంపల్లిలో 5, మందమర్రిలో 11, శ్రీరాంపూర్లో 15 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్ రోజు రాత్రే ఓట్లను లెక్కిస్తారు. ఇందుకోసం 12 ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు కార్మిక శాఖ తెలిపింది. అటు ఈ ఎన్నికల్లో 11 ఏరియాల్లోని 39,748 మంది కార్మికులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. టీబీజీకేఎస్, బిఎంఎస్, ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, సిఐటియు, హెచ్ఎంఎస్, ఇఫ్టు వంటి సంఘాలు ఈ ఎన్నికల్లో పోటీ పడుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ సిపిఐ మధ్య పొత్తు ఉన్నప్పటికీ వీటి అనుబంధ కార్మిక సంఘాలైన ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ వేర్వేరుగా పోటీ చేస్తున్నాయి. ప్రధాన పోటీ మాత్రం టీబీజీకేఎస్, కొన్ని జాతీయ కార్మిక సంఘాల మధ్య ఉంది. మరోవైపు సింగరేణి ఎన్నికల ప్రక్రియ ఊపందుకున్నప్పటికీ అసలు ఇవి జరుగుతాయా అన్న సందేహాలు నెలకొన్నాయి. కొన్ని సంఘాలు కోర్టుకు వెళ్లి ఎన్నికల్ని వాయిదా వేయించే ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో ఈ పని చేసిన సంఘాలే మళ్లీ రంగంలోకి దిగినట్టు తెలుస్తున్నది. సింగరేణిలో బలమైన టీబీజీకేఎస్కే విజయావకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కార్మికులకు లబ్ధి చేకూర్చే 60కి పైగా డిమాండ్లను సాధించడం, వారసత్వ ఉద్యోగాల వంటి అనేక విజయాలను టీబీజీకేఎస్ సాధించింది. గత 2 ఎన్నికల్లో అన్ని చోట్ల విజయం సాధించింది. జాతీయ కార్మిక సంఘాలు కార్మికుల విశ్వాసాన్ని చూరగొనలేక పట్టుకోల్పోయాయి. దీంతో ఎన్నికల్ని వాయిదా వేయించి బలం పుంజుకున్న తర్వాతే ఎన్నికల్ని ఎదుర్కోవాలన్న ఆలోచనలో ఈ సంఘాలున్నట్టు కార్మిక వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతున్నది. అంతేకాదు మరో 1-2 రోజుల్లోనే కోర్టుకు వెళ్లే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు.
దేశమంతా నెలకొన్న వర్షాభావ పరిస్థితులు పలు రాష్ట్రాలను కరువు కోరల్లోకి నెడుతున్నాయి. వర్షపాత లోటు, జల సంరక్షణ చేపట్టకపోవడం, జలాశయాల నీటి నిలువ సామర్థ్యాన్ని పెంచుకోని ఫలితంగా దేశంలోని 36% జిల్లాల్లో కరువు ఛాయలు అలుముకున్నాయి. మరోవైపు తెలంగాణలో భిన్న దృశ్యం కనిపిస్తోంది. బహుముఖ వ్యూహాల ఫలితంగా సమృద్ధిగా సాగునీరు అందుబాటులో ఉంది. గత 8 ఏళ్లలో రాష్ట్రంలో ఏ ఒక్క మండలాన్ని కరువు పీడిత ప్రాంతంగా ప్రకటించాల్సిన అవసరం రాలేదు. దేశాన్ని కరువు రక్కసి కాటేస్తున్నది. ప్రజలతో పాటు పశువులకు, వ్యవసాయ వినియోగానికి నీటి కొరత ఏర్పడడంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలను కరువు పీడిత ప్రాంతాలుగా నిర్ధారించింది. వర్షపాత లోటు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, జల సంరక్షణ చర్యలు చేపట్టకపోవడం, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోకపోవడం, సమర్థమైన నీటి యాజమాన్య పద్ధతులు పాటించకపోవడం, అటవీ నిర్మూలన తదితర అంశాలు కరువుకు ప్రధాన కారణాలని పలు నివేదికలు తేల్చి చెబుతున్నాయి. సాధారణ సగటు కంటే 90% తక్కువ వర్షపాతం నమోదైతే వాతావరణ కరువుగా, నేలలో తేమ తక్కువగా ఉండడంతో పాటు నీటిపారుదల వ్యవస్థ పరిధిలోని సాగు విస్తీర్ణంలో 30% కంటే తక్కువగా పంటలు సాగవడాన్ని వ్యవసాయ కరువుగా పేర్కొంటారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏదైనా ప్రాంతంలో పంటకు 50% పైగా నష్టం జరిగితే ఆ ప్రాంతాన్ని కరువు ప్రభావిత ప్రాంతంగా ప్రకటిస్తారు. ప్రస్తుతం దేశం మొత్తం వైశాల్యంలో కరువు పీడిత జిల్లాల విస్తీర్ణం దాదాపు 1/6 వంతుగా ఉన్నది. దేశంలోని మొత్తం 717 జిల్లాల్లో 221 జిల్లాలు తీవ్రమైన కరువు కోరల్లో చిక్కుకున్నట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత 15 సంవత్సరాల్లో దాదాపు 100 జిల్లాలు 9 సార్లు కరువు పరిస్థితులను ఎదుర్కొన్నాయని బీహార్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్రతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో కరువు నానాటికి పెరుగుతున్నదని స్పష్టం చేస్తున్నాయి. 1997 నుంచి భారత్లో కరువు పీడిత ప్రాంతం ఏకంగా 57% పెరిగిందని, 2020-2022 మధ్య కాలంలో దాదాపు 3/2 వంతుల మందిని కరువు ప్రభావితం చేసిందని COP15 నివేదిక వెల్లడించింది. గత దశాబ్ద కాలంలో దేశంలో 3/1 వంతు జిల్లాలు 4 కంటే ఎక్కువసార్లు కరువును ఎదుర్కొన్నాయని, భారత్లో ఏటా 5 కోట్ల మందిని కరువు ప్రభావితం చేస్తున్నదని ఆ నివేదిక పేర్కొన్నది. కరువు వల్ల 2018-19 నాటికి దేశంలోని మొత్తం సాగు భూమిలో దాదాపు 30% తగ్గిపోయిందని, తీవ్రమైన వ్యవసాయ కరువు వల్ల 1998-2017 మధ్య కాలంలో స్థూల జాతీయోత్పత్తి 2 నుంచి 5% మేరకు క్షీణించిందని 2021లో ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్ విడుదల చేసిన నివేదిక స్పష్టం చేసింది. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ NDRF మార్గదర్శకాలకు అనుగుణంగా దేశంలోని అనేక రాష్ట్రాలు కరువు పీడిత ప్రాంతాల జాబితాలను ప్రకటిస్తున్నాయి. కర్ణాటకలో 216 తాలూకాలను కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటించి సాయం కోసం కేంద్రానికి నివేదిక సమర్పించారు. ఏపీలో 103 మండలాలు, తమిళనాడులో 25 బ్లాకులు, మహారాష్ట్రలో 42 తాలూకాలు, బీహార్లో 96 బ్లాకులు, ఒడిశాలో 9 జిల్లాల్లో కరువు నెలకొన్నట్టు నిర్ధారించారు. వీటితో పాటు జార్ఖండ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లోనూ దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నప్పటికీ వాటిని ఇంకా కరువు ప్రాంతాలుగా ప్రకటించలేదు. వాస్తవానికి చాలా రాష్ట్రాల్లో క్షేత్రస్థాయి పరిస్థితులకు విరుద్ధంగా కరువును తక్కువ చేసి చూపుతుండటంతో ఆయా రాష్ట్రాల్లో రైతులు ఆందోళన బాట పడుతున్నారు. రిజర్వాయర్లలో తగ్గిన నిల్వలు, ఈసారి దేశవ్యాప్తంగా రిజర్వాయర్లలో నీటి నిల్వలు వేగంగా అడుగంటిపోతున్నట్టు కేంద్ర జల సంఘం వీక్లీ నివేదిక స్పష్టం చేస్తున్నది. దేశంలోని మొత్తం 150 రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యం 257.812 BCM గా, లైవ్ స్టోరేజీ సామర్థ్యం 178.784 BCM గా ఉన్నది. అంటే ప్రత్యక్ష నిల్వ సామర్థ్యంలో 69.35% మాత్రమే వినియోగించుకోగలం. కానీ ప్రస్తుతం వినియోగానికి 115.172 BCM నిల్వలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇది గత 10 సంవత్సరాల సగటు కంటే చాలా తక్కువ. నిరుడు ఇదే సమయానికి దేశంలోని రిజర్వాయర్లలో 144.526 BCM ప్రత్యక్ష నిల్వలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం 80% రిజర్వాయర్లలో నీటి నిల్వలు సాధారణ స్థాయి కంటే తక్కువగా ఉన్నట్టు CWC వెల్లడించింది. దేశంలోని చాలా ప్రాంతాల్లో కరువు నెలకొన్నప్పటికీ తెలంగాణలో పరిస్థితి భిన్నంగా ఉన్నది. గత 8 ఏళ్లలో రాష్ట్రంలోని ఒక్క మండలాన్ని కూడా కరువు పీడిత ప్రాంతంగా ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడలేదు. స్వరాష్ట్రంగా ఏర్పడ్డాక తెలంగాణలో జల సంరక్షణకు కేసీఆర్ ప్రభుత్వం పలు చర్యలను చేపట్టడం, బహుముఖ వ్యూహాలను అమలు చేయడమే ఇందుకు కారణమని చెప్పవచ్చు.
మిషన్ కాకతీయ కింద చెరువుల్లో పూడిక తీయడం, నీటి వృధాను అరికట్టడం, వాగులపై ఎక్కడికక్కడ డ్యాంలను నిర్మించి నీటిని నిల్వ చేయడం, పలు ప్రాజెక్టులను నిర్మించి వాటిని చిన్న నీటి వ్యవస్థలకు అనుసంధానించడంతో రాష్ట్రంలో భూగర్భ జలాలు భారీగా పెరిగాయి. హరితహారం ద్వారా మొక్కల పెంపకంతో పర్యావరణ వ్యవస్థలో గణనీయ మార్పులు వచ్చాయి. ఈ చర్యల ఫలితంగా కరువు రక్కసి తెలంగాణ దరిదాపుల్లోకి కూడా వచ్చే పరిస్థితి లేదు. కాశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 రద్దుపై తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. ఆర్టికల్ 370 తాత్కాలిక అధికరణం మాత్రమేనని స్పష్టం చేసింది. దాన్ని రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉంటుందని తెలిపింది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి అంతర్గత సార్వభౌమాధికారం లేదని తేల్చి చెప్పింది. రాష్ట్రపతి పాలన ఉన్న సమయంలో కేంద్రం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని సవాలు చేయలేరని పేర్కొంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్తో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు తీర్పు చెప్పింది. జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని కేంద్రాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు. 2024 సెప్టెంబర్ 30లోగా జమ్మూ కాశ్మీర్కు ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఈసీకి స్పష్టం చేసింది.